దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణతో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రధాన ఆలయాలతో పాటు బట్టల బజార్లోని బాల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏకాదశి దర్శనాలపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్లో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు, ముఖ్యంగా ఏదైతే విష్ణు క్షేత్రాలకు సంబంధించినటువంటి అంశాలు అన్ని దేవాలయాల్లో కూడా భక్తుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవాలన్న ఒక నేపంతోనే ఈరోజు భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని విష్ణు శివాలయాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి అంటే వేకువజాము 4 గంటల నుంచే ఇక్కడ భక్తులైతే ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఉదయం నుంచే కూడా స్వామివారికి అయితే అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మనం వరంగల్లో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలలో కూడా భక్తుల తాగిడి పెరిగింది. ఇప్పుడు బట్టల బజార్లో ఉన్నటువంటి బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తాగిడి చూడొచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పుకోవచ్చు. శివుడిని మాత్రం అభిషేక ప్రియుడు అంటారు, ఆ తర్వాత విష్ణువుని మాత్రం ఖచ్చితంగా అలంకార ప్రియుడు అని చెప్పుకుంటారు. అయితే అలాంటి అలంకార ప్రియుడిని మాత్రం ఈరోజు పూర్తి ఎత్తున ఇక్కడ పెద్ద ఎత్తున తనకి అలంకారం చేసినటువంటి సందర్భం అవుతుంది. ముఖ్యంగా అన్ని నానా వివిధ ఫల పుష్పాలతో స్వామివారికి అయితే పూర్తిగా అలంకరణ చేసి స్వామివారిని అలంకార ప్రియుడిగా కూడా తీసుకున్నటువంటి సందర్భం అవుతుంది. ఇక బాల వెంకటేశ్వర స్వామిగా కొలుదీరినటువంటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ సకల భోగాలు కల్పిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మనం వరంగల్లో బట్టల బజార్లో ఉన్నటువంటి ఇది బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తుల తాగిడి అయితే పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా 4 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా స్వామివారికి అయితే పూర్తిగా అలంకారాలు అయితే పూర్తిగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి కూడా అధికంగా పెరిగింది. ముఖ్యంగా వైకుంఠ అంటే ఉత్తర ద్వారం నుంచి ముఖద్వం చేసుకున్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు సకల పాపాలు తొలుతాయి అని భక్తులు ప్రగాఢ నమ్మకంగా చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఇక మనతో కొంతమంది మాట్లాడేందుకు ఇక్కడ ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎట్లా ఉంది అనుకోవచ్చు? ఇక్కడ ఈరోజు మార్నింగ్ 3 గంటల నుంచి సుప్రభాతం స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి వెళ్ళి భక్తులు తాకిడి బాగా వచ్చారు. ఎప్పటికంటే ఈసారి ఇంకా భక్తులు బాగా రావడం జరిగింది. చెప్పండి స్వామి, ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వరంగల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా పూర్తిగా భక్తులతో రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ప్రాముఖ్యత ఏముండదు అనుకోవచ్చు, ఎలా జరుగుతుంది? ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ముక్కోటి ఏకాదశి అంటే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ లక్ష్మీనారాయణుడు, వెంకటనారాయణుడు, ఆ స్వామి ముక్కోటి దేవతలు కూడా ఈరోజు వైకుంఠం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అందుకని అంత ప్రతిష్టత. ఎందుకంటే ఏది నడవాలన్నా ఏది చేయాలన్నా ధనం మూల జగత్. ధనం లేనిది ఏం లేదు. ధనం కావాలంటే ఆ స్వామిని చూడాలి, ఆ స్వామిని చూడాలంటే ధనం కావాలి. అందుకనే ఆ స్వామిని చూడడానికి భక్తితోటి ఆ స్వామిని చాలా సుఖసంతాలతో ఉండటం కోసం ఆ లక్ష్మీ నరసింహస్వామిని, లక్ష్మీనారాయణని, ఆ వెంకటనారాయణని చూడడానికి సందర్శించడానికి స్వామిని ధరించి చూసి తరించిపోతారు. బట్టల బాధలో ఉన్నటువంటి ఈ బాల వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇక్కడ ఈరోజు ఇంత ఫ్లోటింగ్ కూడా రావడానికి కూడా కారణం ఏంటి? ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత ఏంటంటే ఈ స్వామి వీసాలకు అలాగే పెళ్ళిళ్ళకు ఎటువంటి కోరికలు కోరుకున్నా వెంటనే తీరుస్తాడు. బాలానగరం అంటే బాలునిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క నగరానికి బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఆ స్వామి బాలునిగా అందరి కోరికలు నెరవేర్చి అందరికీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి చూస్తూ ఉంటాడు. ఈ విధంగా భక్తులు చెప్తున్నారు. ఇక్కడ మనకు మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు, ప్రధాన ఆలయ అర్చకులు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆలయ అర్చకులు అడిగి తెలుసుకుందాం. ఈ బాల వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటి? అసలు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ఫ్లోటింగ్ ఎలా ఉందనుకోవచ్చు? జయ శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామివారి యొక్క ఆశీర్వచనం వల్ల ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుగుతుంది అంటే స్వామివారి యొక్క శయనం నుంచి ఇప్పుడు నిద్ర లేవడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క వీక్షణాలు దర్శించుకోవాలి అన్నటువంటి ఒక సంకల్పంతో వైకుంఠంలో కూడా ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క స్వాములు అందరూ కూడా అక్కడికి ఏం చేసి ఉంటారు, మునులు వారందరూ స్వామివారి వీక్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో వైకుంఠంలో వీళ్ళందరూ ఉండడం వల్ల
మనం స్వామివారి వైష్ణవ దేవాలయాల్లో ఏ దేవాలయంలో స్వామివారు నిక్షిప్తమై ఉంటాడు. వారిని సేవిస్తే ఆ ముక్కోటి దేవతలు మనకు దర్శనం ఇచ్చేటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పినట్టు ఒక ప్రతితోని మనం అందరూ ఆ రోజు వైకుంఠం లోపల స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలగాలని చెప్పని మనం ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున ఇంతమంది వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించేటువంటి రీతిలో జరుగుతుంది. అలాగే స్వామివారి మూలమంత్రంతో ఇక్కడ స్వామివారికి కనుక 41 రోజు ఆశాంతం చేసి ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రదర్శకుడు అయినట్టు ఆంజనేయ స్వామి గారికి చందనం సమర్పించి వారికి సంతోషపరిచినట్టయితే ఆ కోరిక తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పని నేనే దానికి నిదర్శనం. కాబట్టి ఆ విషయాన్ని మీ అందరికీ భక్తులకు తెలియజేసి స్వామివారిని సేవించి తరించాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే ఈ విధంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు విష్ణు ఆలయాలు పూర్తిగా ఏదైతే విష్ణు నామ స్మరణతో మారుమోగుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. స్వామివారికి సంబంధించినటువంటి తులసి దళాలు అతి ప్రీతికరమైనటువంటి తులసి దళాలను స్వామివారికి సమర్పించుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అయితే పూర్తి స్థాయిలో చాలా సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా చూసుకున్నటువంటి ఏదైతే భక్తులైతే పెద్ద ఎత్తున విశిష్టతగా అయితే స్వామివారిని అశేష ఆదరణతో కూడా పూజలు అందించుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీనికైతే మొత్తం మీద వరంగల్లో ఉన్నటువంటి అన్ని విష్ణు ఆలయాలు అయితే పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ఉన్నటువంటి అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు ఈ 2 రకాలుగా ఉన్నటువంటి విషయంలో ఇటు అలంకార ప్రియుడికైతే అత్యంత వైభవోపేతంగా అయితే దర్శనంతో పాటు ఆ పూజా కైకర్యాలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి అనేది మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.